రాష్ట్రంలో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఒక వ్యక్తి తన భార్య శృంగారం చేయడానికి నిరాకరిస్తుందని చెప్పి ఆ భార్యని ఎలా అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వెన్నులో వణుకు పుట్టాల్సింది. ఇదంతా కూడా కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సిటీకి దగ్గరలో కుంబాల్గూడు అనే ప్రాంతంలో జరిగింది. సో వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు 10 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిది స్వగ్రామం వచ్చేసి బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వారు. అయితే అక్కడ కుటుంబాలు వారి పెళ్లికి నిరాకరించి అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి వారు పెళ్లి చేసుకుని కర్ణాటక రాష్ట్రంలోని కుంబల్గూడు అనే ప్రాంతంలో వీళ్ళు కాపురం అయితే పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చారు, బానే ఉంది. తర్వాత శృంగారం చేయడానికి ఆమె నిరాకరిస్తుందంట. ఎందుకంటే రీల్స్ లో ఆమె మునిగిపోయింది పూర్తిగా. ఇక పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు కూడా రీల్స్ చూస్తూనే ఉంటుంది. అంటే కనీసం ఇతనికి ఫుడ్ కుక్ చేసి కూడా పెట్టదు, వంట చేసి పెట్టదు, అతని బట్టలు కూడా వాష్ చేయదు, అతనికి కావాల్సిన పనులేవి కూడా చేయదు. ఇతను మాత్రం ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, ఆమెకి కావాల్సిన ఏర్పాట్లు అన్ని కూడా చేస్తాడు. ఆమె మాత్రం ఇతన్ని పట్టించుకోవట్లే. ఏంటి అని అడిగితే, నేను నీ కోసం నా కుటుంబాన్ని వదులుకుని ఇంత దూరం వచ్చేసా, నేను ఇలానే ఉంటా, నాకు నచ్చినట్టుగానే ఉంటా అంటూ కూడా సమాధానం చెప్పింది. సర్దుకుంటుందిలే అని చెప్పేసి వదిలేశాను. ఇక ఫుడ్ అడుగుతున్నా ఫుడ్ పెట్టదు. పాప అతను ఏదో బయటికి వెళ్ళి కష్టపడి ఇంటికి వస్తాడు, ఫుడ్ సరిగ్గా పెట్టదు. ఏదైనా వంట చేసామంటే చేయలేదని సమాధానం చెప్తుంది. సరే స్నానం చేయడానికి నాకు నీళ్లు పెట్టమన్నా లేకపోతే ఇంకేదైనా అతని కోసం ఏదైనా చేయమన్నా చేయదు. సో దీంతో చాలా విసిగిపోయాడు. తర్వాత ఒకరోజు ఇట్లానే నైట్ శృంగారం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె చేయి పట్టుకున్నప్పుడు ఆమె ఇతన్ని విసిరుగొట్టింది. అంతేకాకుండా రీల్స్ చూస్తుందంటే అప్పుడు ఇతను ఏదైనా మాట్లాడుతుంటే, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏంటి నా వల్ల నీకు వచ్చిన సమస్య ఏంటి, అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు మొదట్లో ఇలా లేవు కదా, ఇప్పుడెందుకు కొత్తగా వింతగా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతున్నా గానీ ఆమె రీల్స్ చూసుకుంటుంది. ఇక ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు రీల్స్ చూడడం, రీల్స్ చేయడం, ఇదే ఆమె పని. ఆమె పేరు రీనా కుమారి, అతని పేరు ధీరజ్ కుమార్. సో దీంతో ఒకరోజు గట్టిగా గొడవ జరిగింది. ఇలా శృంగారం చేయాలి అని ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె ఒక కర్ర తీసుకుని వచ్చి అతన్ని చావబాదింది. సో దీంతో అతని కోపానికి లోనై, ఇక ఎన్ని రోజులు నేను ఇలా భరించాలి, నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, నా కుటుంబాన్ని నా ఊరిని అన్ని వదిలేసి వచ్చి ఇక్కడ నేనేదో పని చేసుకుంటూ నిన్ను పోషిస్తున్నా, అయినా సరే కనీసం నాకు ఇంట్లో గౌరవం లేదు, నా కోరికలు కూడా అంటే భార్యాభర్తలు అన్నాక ఖచ్చితంగా ఉంటాయి కదా, సో ఇది కూడా ఒక సుఖం లేదు, ఒక మనశ్శాంతి లేదు అని చెప్పి కోపానికి లోని నా వ్యక్తి ఆమెని చిన్నీతో చుట్టి ఊపిరాడకుండా తర్వాత బాత్రూమ్ దగ్గరికి తీసుకెళ్లి ఒక బెడ్షీట్ లో ఆమెను చుట్టి పడేశాడు. వారు గత 10 నెలల నుంచి కూడా ఆ ఒక ఇంటిని రెంట్కి తీసుకుని అందులో ఉంటున్నారు. సో వీళ్ళ కొత్తగా పెళ్ళైంది కదా, ఎక్కడికో వెళ్లారు అని చెప్పేసి అనుకున్నారు. గత 25వ తారీఖు కట్ చేస్తే ఆ ఇంటి దగ్గర నుంచి స్మెల్ వస్తుంది, దుర్వాసన వస్తుంది. ఒక జంతువు లేదంటే ఏదైనా పదార్థం కుళ్ళిపోతే ఏ రకంగా అయితే బ్యాడ్ స్మెల్ వస్తుందో అలాంటి స్మెల్ వస్తుంది. దీంతో అసలు ఏంటి, వీరు ఉన్నారా లేదా, వీళ్ళ ఇంట్లో ఏమైంది అని చెప్పి పైకి చూడడానికి వెళ్ళినప్పుడు ఆ ఓనర్ అదంతా కూడా చూసి షాక్ అయ్యారు. బాత్రూమ్ లో బెడ్షీట్ లో చుట్టి రీనా కుమారి యొక్క మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకి సమాచారం అందించడం, తర్వాత పోలీసులు అక్కడికి చేరుకోవడం, టెక్నాలజీ ఎవిడెన్స్ ని సేకరించడం, తర్వాత సీసీటీవీ ఫుటేజెస్ అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేయడం, ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత దర్యాప్తులో వారికి అర్థమైంది ఆ భర్తే భార్యని కడ తీర్చాడని. అతను బీహార్ పారిపోయాడు. పోలీసులు కూడా వారి బృందంతో బీహార్ వెళ్లి అతన్ని పట్టుకున్నారు. పట్టుకుని ఆరా తీస్తే ఈ విషయాలన్నీ కూడా చెప్పాయి. నేను ఇందుకోసమే నా భార్యని, ఇదే రీజన్, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ఆమెను బాగా చూసుకున్నా, కనీసం తన వంటి మీద నన్ను చెయ్యి వేయనివ్వట్లేదు, శృంగారానికి నిరాకరిస్తుంది, రీల్స్ చూసుకుంటూ కాలక్షేపం చేస్తుంది, నాకు సహాయపడదు, ఆమె కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తా, డబ్బు కావచ్చు, తిండి కావచ్చు, ఏదైనా, నాకు మాత్రం మనశ్శాంతి లేకుండా చేస్తుంది, అందుకని కూడా
పోలీసులకి ఆ విషయాన్ని చెప్పి లొంగిపోయారు. ఇది కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. సో అంటే చాలా మంది అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ప్రేమించుకోవడం తప్పు కాదు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం చాలా మంచిది. పెద్దలు ఒప్పుకోకపోయినా మీ కాళ్ళ మీద మీరు నిలబడగలం అనే ధైర్యం మీకుంటే, మీ పైన మీకు నమ్మకుంటే ఖచ్చితంగా బయటకు వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో లేదంటే పోలీసు వారి సమక్షంలో పెళ్లి చేసుకోవడం మంచి పద్ధతి. కానీ చిన్న వయసులో తప్పులు మాత్రం చేయకండి. ఈ అబ్బాయిది చాలా చిన్న వయసు, 24 సంవత్సరాలు, అమ్మాయి కూడా 19-20 సంవత్సరాలు అని చెప్తున్నారు. సో చిన్న వయసులో ఇలాంటి డెసిషన్ తీసుకోవడం వల్ల అంటే ఇంటి నుంచి బయటకు వచ్చేసారు. సో బయటకు వచ్చేసిన తర్వాత ఎవరు తెలియని ప్లేస్లోకి వచ్చారు. వారికి కన్నడ భాష మాట్లాడటం రాదు, హిందీ వచ్చు. అంటే అందరూ మాట్లాడలేరు కదా, ఎవరో ఒక్కరిద్దరూ మాట్లాడతారు కొన్ని ప్రాంతాలు. సో దీంతో ఒంటరితనాన్ని ఫీల్ అవుతారు, ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. దాని తర్వాత మీరు ఏం కోల్పోయారో అనే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. నేను తప్పు చేశానని మీరు గ్రహిస్తారు. ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఇలా ప్రాణాలు తీసుకోకూడదు. సో ఇక్కడ ఆ వ్యక్తి కోపానికి లోనై అంటే కనీసం ఆమెను తిరిగి ఇంటికి పంపించినా బాగుంది. అలా ఏం చేయకుండా నేను ఒక తప్పు చేసేసా, ఈమెను పెళ్లి చేసుకునే తప్పు చేసేసాను అనుకుని ఆమె ప్రాణాలు తీశాడు. చివరికి అతను చేలిపాలయ్యాడు. నమస్తే, నేను మీ దేశ. కర్ణాటక రాష్ట్రంలో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఒక వ్యక్తి తన భార్య శృంగారం చేయడానికి నిరాకరిస్తుందని చెప్పి ఆ భార్యని ఎలా అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వెన్నులో వణుకు పుట్టాల్సింది. ఇదంతా కూడా కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సిటీకి దగ్గరలో కుంబాల్గూడు అనే ప్రాంతంలో జరిగింది. సో వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు 10 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిది స్వగ్రామం వచ్చేసి బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వారు. అయితే అక్కడ కుటుంబాలు వారి పెళ్లికి నిరాకరించాయని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి వారు పెళ్లి చేసుకుని కర్ణాటక రాష్ట్రంలోని కుంబల్గూడు అనే ప్రాంతంలో వీళ్ళు కాపురం అయితే పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చారు, బానే ఉంది. తర్వాత శృంగారం చేయడానికి ఆమె నిరాకరిస్తుందండి. ఎందుకంటే రీల్స్ లో ఆమె మునిగిపోయింది పూర్తిగా. ఇక పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు కూడా రీల్స్ చూస్తూనే ఉంటుంది. అంటే కనీసం ఇతనికి ఫుడ్ కుక్ చేసి కూడా పెట్టదు, వంట చేసి పెట్టదు, అతని బట్టలు కూడా వాష్ చేయదు, అతనికి కావాల్సిన పనులేవి కూడా చేయదు. ఇతను మాత్రం ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, ఆమెకి కావాల్సిన ఏర్పాట్లు అన్ని కూడా చేస్తాడు. ఆమె మాత్రం ఇతన్ని పట్టించుకోవట్లే. ఏంటి అని అడిగితే, నేను నీ కోసం నా కుటుంబాన్ని వదులుకుని ఇంత దూరం వచ్చేసా, నేను ఇలానే ఉంటా, నాకు నచ్చినట్టుగానే ఉంటా అంటూ కూడా సమాధానం చెప్పింది. సర్లే సర్దుకుంటుందిలే అని చెప్పేసి వదిలేశాను. ఇక ఫుడ్ అడుగుతున్నా ఫుడ్ పెట్టదు. పాపం అతను ఏదో బయటికి వెళ్ళి కష్టపడి ఇంటికి వస్తాడు, ఫుడ్ సరిగ్గా పెట్టదు. ఏదైనా వంట చేసామంటే చేయలేదని సమాధానం చెప్తుంది. సరే స్నానం చేయడానికి నాకు నీళ్లు పెట్టమన్నా లేకపోతే ఇంకేదైనా అతని కోసం ఏదైనా చేయమన్నా చేయదు. సో దీంతో చాలా విసిగిపోయాడు. తర్వాత ఒకరోజు ఇట్లానే నైట్ శృంగారం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె చేయి పట్టుకున్నప్పుడు ఆమె ఇతన్ని విసిరుగొట్టింది. అంతేకాకుండా రీల్స్ చూస్తుందంటే అప్పుడు ఇతను ఏదైనా మాట్లాడుతుంటే, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏంటి నా వల్ల నీకు వచ్చిన సమస్య ఏంటి, అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, మొదట్లో ఇలా లేవు కదా, ఇప్పుడెందుకు కొత్తగా వింతగా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతున్నా గానీ ఆమె రీల్స్ చూసుకుంటుంది. ఇక ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు రీల్స్ చూడడం, రీల్స్ చేయడం, ఇదే ఆమె పని. ఆమె పేరు రీనా కుమారి, అతని పేరు ధీరజ్ కుమార్. సో దీంతో ఒకరోజు గట్టిగా గొడవ జరిగింది. ఇలా శృంగారం చేయాలి అని ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె ఒక కర్ర తీసుకుని వచ్చి అతన్ని చావు బాధింది. సో దీంతో అతని కోపానికి లోనై, ఇక ఎన్ని రోజులు నేను ఇలా భరించాలి, నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, నా కుటుంబాన్ని నా ఊరిని అన్ని వదిలేసి వచ్చి ఇక్కడ నేనేదో పని చేసుకుంటూ నిన్ను పోషిస్తున్నా, అయినా సరే కనీసం నాకు ఇంట్లో గౌరవం లేదు, నా కోరికలు కూడా అంటే భార్యాభర్తలు అన్నాక ఖచ్చితంగా ఉంటాయి కదా, సో ఇది కూడా ఒక సుఖం లేదు, ఒక మనశ్శాంతి లేదు అని చెప్పి కోపానికి లోనైన వ్యక్తి ఆమెని చిన్నీతో చుట్టి ఊపిరాడకుండా తర్వాత బాత్రూమ్ దగ్గరికి తీసుకెళ్లి ఒక బెడ్షీట్ లో ఆమెను చుట్టి పడేశాడు.
వారు గత 10 నెలల నుంచి కూడా ఆ ఒక ఇంటిని రెంట్కి తీసుకుని అందులో ఉంటున్నారు. సో వీళ్ళ కొత్తగా పెళ్ళైంది కదా, ఎక్కడికో వెళ్ళారు అని చెప్పేసి అనుకున్నారు. గత 25వ తారీఖు కట్ చేస్తే ఆ ఇంటి దగ్గర నుంచి స్మెల్ వస్తుంది, దుర్వాసన వస్తుంది. ఒక జంతువు లేదంటే ఏదైనా పదార్థం కుళ్ళిపోతే ఏ రకంగా అయితే బ్యాడ్ స్మెల్ వస్తుందో అలాంటి స్మెల్ వస్తుంది. దీంతో అసలు ఏంటి, వీరు ఉన్నారా లేదా, వీళ్ళ ఇంట్లో ఏమైంది అని చెప్పి పైకి చూడడానికి వెళ్ళినప్పుడు ఆ ఓనర్ అదంతా కూడా చూసి షాక్ అయ్యారు. బాత్రూమ్ లో బెడ్షీట్ లో చుట్టి రీనా కుమారి యొక్క మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకి సమాచారం అందించడం, తర్వాత పోలీసులు అక్కడికి చేరుకోవటం, టెక్నాలజీ ఎవిడెన్స్ ని సేకరించడం, తర్వాత సీసీటీవీ ఫుటేజెస్ అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేయడం, ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత దర్యాప్తులో వారికి అర్థమైంది ఆ భర్తే భార్యని కడ తీర్చాడని. అతను బీహార్ పారిపోయాడు. పోలీసులు కూడా వారి బృందంతో బీహార్ వెళ్లి అతన్ని పట్టుకున్నారు. పట్టుకుని ఆరా తీస్తే ఈ విషయాలను కూడా చెప్పాయి. నేను ఇందుకోసమే నా భార్యని, ఇదే రీజన్, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ఆమెను బాగా చూసుకున్నా, కనీసం తన వంటి మీద నన్ను చెయ్య వేయనివ్వట్లేదు, శృంగారానికి నిరాకరిస్తుంది, రీల్స్